లలిత అమ్మవారి అనుగ్రహం సిద్ధించాలంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే, అమ్మవారి యొక్క సేవ చేయడానికి కూడా 18 జన్మల పూర్వం నుండి ఆయా ముందు స్థాయి దేవతల పట్ల భక్తి స్థిరమై ఉండాలని పురాణాలు చెబుతున్నాయి. అలాగే 14 జన్మలు గడిచిన తర్వాత 15వ జన్మలో భూతదయ కలుగుతుందట. 16వ జన్మలో ధర్మాచరణ, 17వ జన్మలో మోక్షపురి నివాసమై సిద్ధించి 18వ జన్మకు లలితా పరమేశ్వరి పట్ల స్థిరమైన భక్తి కలిగి శ్రీ విద్య లభిస్తుంది. ఆ జన్మను సద్వినియోగం చేసుకోగలిగితే ముక్తి లభిస్తుందని పురాణాల యొక్క సారాంశం. ఎర్రని పద్మం వంటి తేజస్సు కలిగినటువంటి లలితాదేవి మహా తేజస్సు, బాలసూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి అమ్మవారు. మణిద్వీపంలో అనేక విధములుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరాదులు సమస్త దేవతలు 33 కోట్ల దేవతలు ప్రతిరోజు వచ్చే అమ్మవారికి సాష్టాంగంగా చేస్తుంటే, ప్రకాశిస్తుంటే అమ్మవారికి కోటి కమలార్చన జరిగిందా అని అనిపిస్తుందట అని పెద్దల వాక్కు.